ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాసుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతాస్తుతులు పఠించాలి, ముఖ్యంగా ఈరోజు 12 రాసుల వారు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ మన్మథనామ సంవత్సరం మాఘమాసం, ఉత్తరాయణం, శిశిర ఋతువు. ఈరోజు మాఘశుద్ధ పంచమి, అలాగే శుద్ధ షష్ఠి కూడా తిథిద్వయం. ఈరోజు వారం శనివారం లేదా శనివారం. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, నల్ల వస్త్రదానం, నల్ల వస్త్రధారణ, అలాగే నువ్వుల దానం, శని జపం, ఏకాదశి పూర్వక రుద్రాభిషేకం, గోసేవ ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. ముఖ్యంగా ఏలినాడు శని, అష్టమ శని, అర్ధాష్టమ శని నడుస్తున్నటువంటి వారికి ఈ ప్రక్రియ బాగా ఉపయోగపడుతుంది. అలాగే శని మహాదశ లేదా శని అంతర్దశ నడుస్తున్నటువంటి వారికి శని ప్రతికూలులైనప్పుడు ఆధిపత్యత ఈ ప్రక్రియలు బాగా ఉపయోగపడతాయి. ఇక ఈరోజు నక్షత్రం రేవతి నక్షత్రం. ఈ రేవతి నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి 4వ పాదంలో పుట్టినట్లయితే దోషం. అలాగే ఈరోజు రేవతి నక్షత్రంలో పుట్టేటువంటి వారికి బుధ మహాదశ తోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం బుధుడి యొక్క స్థితి మకర క్షేత్ర స్థితి, శుక్రుడితోటి రవితోటి ఇది కూడా ఉంది కాబట్టి ఇది ఆధిపత్యత శుభుడైనప్పుడు, అనుకూల స్థితి పొందినప్పుడు చక్కటి యోగాన్ని కలిగించడంలో సమర్థత కలిగి ఉంది. ఈ తర్వాత వచ్చేటువంటి నక్షత్రం అశ్వని నక్షత్రం. ఈ అశ్వని నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి మొదటి పాదంలో పుట్టినట్టయితే శాంతి తప్పనిసరి. అలాగే ఈరోజు అశ్వని నక్షత్రంలో పుట్టేటువంటి వారికి కేతు మహాదశ తోటి ప్రారంభమవుతుంది. ఇక ఈరోజు 12 రాసుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే సంకట పరిస్థితులు ఆర్థికంగా ఆకస్మికంగా ఏర్పడినప్పటికీ తిరిగి మామూలు పరిస్థితులు నెలకొంటాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తప్పనిసరి. వ్యాపార వాణిజ్య సంబంధిత లావాదేవీల విషయంలో జాగ్రత్తలు వహించాలి. మానసిక రుగ్మతలు పెరుగుతాయి. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో చేపట్టేటువంటి కార్యక్రమాల్లో శ్రద్ధ పారిశ్రామిక రంగం వారు పెంచుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. వ్యాపార రంగం వారు ఆచితూచి తీసుకున్నటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు సాధించగలుగుతారు. విద్యార్థులు క్రమశిక్షణ తప్పనిసరి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేసేటువంటి సంఘటనలు లేకపోలేదు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో నైపుణ్యాన్ని వైద్య వృత్తి వారు ప్రదర్శించలేకపోతారు. కార్మిక రంగం వారికి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించి తమలపాకులతో, ఎర్రటి పుష్పాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా మానసిక భీతి పోతుంది. శారీరక రుగ్మతలు తగ్గుతాయి. ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు క్రమక్రమంగా చోటు చేసుకుంటాయి. గతంలో చేసినటువంటి పొరపాట్లను సవరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ఉద్యోగ సంబంధిత ప్రయత్నాలకే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది. బాధ్యతలు పెరుగుతాయి. ఆరోగ్య విషయంలో ఖర్చులు పెరిగినప్పటికీ ఆనందకర పరిస్థితులు గృహరీత్యా చోటు చేసుకుంటాయి. పారిశ్రామిక రంగం వారికి ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. శత్రువుల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. పోటీదారులను ఎదుర్కోలేకపోతారు. వ్యాపార రంగం వారికి అసహన పరిస్థితులు ఉంటాయి. నూతన బాధ్యతలు వైద్య వృత్తి వారు చేపట్టగలుగుతారు. విద్యార్థులు కృషితో రాణించగలుగుతారు. మహిళలు గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆనందకర పరిస్థితిని ఆస్వాదించగలుగుతారు. నూతన వస్తు కొనుగోలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. ఆరోగ్య పరిస్థితి మెరుగవుతుంది. నూతన బాధ్యతలు వైద్య వృత్తి వారికి పెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ఆహ్లాద పరిస్థితులను కలిగిస్తుంది. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహావిష్ణువుని దర్శించి భక్తి శ్రద్ధలతో విష్ణు సహస్రనామాన్ని పఠించడం లేదా వినటం ద్వారా తులసి దళాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో అవకతవకలు దూరమవుతాయి. ప్రశాంత పరిస్థితులు దగ్గరవుతాయి. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు అనుకూలం. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే రాజకీయ వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. ఆకస్మిక అనుకూల ఆర్థిక మార్పులు వ్యాపార పరంగా చోటు చేసుకుంటాయి. శుభ పరిణామాలు గృహంలో ఏర్పడతాయి. నూతన కార్యక్రమాలను వేగవంతంగా ప్రారంభించగలుగుతారు. ఆరోగ్య విషయంలో ప్రతికూలత కొనసాగుతుంది. వ్యవహారాలు చుక్కెదురు పరిస్థితుల్ని
వేగవంతంగా ఎదుర్కోగలుగుతారు. రాజకీయ లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో రాజకీయ రంగం వారు ఆటంకాలను ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. స్థిరాస్తి రంగం వారికి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా ఎదుగుదలను సూచిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో వైద్య వృత్తి వారికి అనుకూలత ఏర్పడుతుంది. గృహిణీలు ఆనందకర సంఘటనని కొనసాగించగలుగుతారు. మైత్రి కొనసాగుతుంది. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో కుంకుమాది అర్చనాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మనోభీతి పోతుంది. మానసిక ధైర్యం పెరుగుతుంది. తద్వారా విషయాలు చేతికి అందుతాయి. గ్రహ ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. అనుకూలత పొందగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆకస్మిక విజయాలు ఆర్థికంగా ఉంటాయి. ఆకస్మిక విస్మయాలు కూడా ఉంటాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. బలమైనటువంటి మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. స్నేహితుల ద్వారా లబ్ధి ఏర్పడుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. పారిశ్రామిక రంగం వారికి అనువైనటువంటి కార్యక్రమాల ద్వారా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. వ్యాపార రంగం వారు విస్తరణలు వంటివి కలిసి వస్తాయి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి ఆనందాన్ని కలిగిస్తాయి. నూతన కార్యక్రమాన్ని సినీ రంగం వారు కూడా ప్రారంభించగలుగుతారు. అవకాశాలు పెరుగుతాయి. ఆదాయం కూడా పెరుగుతుంది. నూతన బాధ్యతలు పెరిగినప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాల్ని వేగవంతంగా సమర్థతతో సంపాదించుకోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. శుభవార్తను తెచ్చిపెడుతుంది. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ దక్షిణామూర్తిని దర్శించి చామంతులతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు, అక్షింతలతో కూడినటువంటి పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా ధీశక్తి పెరుగుతుంది. ఆలోచన పొరపాట్లు దూరమవుతాయి. తద్వారా విజయాలు దగ్గరవుతాయి. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే స్థిరాస్తి విషయాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. సమర్థతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపార పరంగా కొనసాగించగలుగుతారు. రాజకీయ లబ్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా ప్రారంభించగలుగుతారు. సంతోష వార్తలు వింటారు. ప్రాధాన్యత పెరుగుతుంది. రాజకీయ లబ్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు రాజకీయ రంగం వారికి కలిసి వస్తాయి. నిర్ణయాలు అమలు చేయగలుగుతారు. పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. నూతన బాధ్యతలు పారిశ్రామిక రంగం వారికి పెరుగుతాయి. అయినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వ్యాపార దక్షత వ్యాపార రంగం వారికి పెరుగుతుంది. నూతన అవకాశాల ద్వారా ఆశించినటువంటి లాభాలను కూడగట్టుకునేటువంటి ప్రయత్నాల్లో సఫలీకృతులవుతారు. ఆర్థిక వ్యవహారాలు మహిళలకు బాగా యోగిస్తాయి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా కూడా చేపట్టగలుగుతారు. విద్యార్థులకి సునాయాస విజయాలు సిద్ధిస్తాయి. మానసిక ధైర్యం కలిగి ఉంటారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి బిల్వదళాలతో, చామంతులతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు, శ్రీ సూక్త విధానంతో చేపట్టేటువంటి పూజలు ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పును కలిగిస్తాయి. అనుకూల పరిస్థితులు, తద్వారా ఆనందం లభిస్తుంది. గృహ విషయాల్లో సంతోష వార్తలు వింటారు. శుభ ప్రయత్నాలు ఫలిస్తాయి. గృహ సంబంధిత కార్యాలు, కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే వ్యవసాయ సంబంధిత కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. నూతన బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి విభేదాలు తగ్గుతాయి. పారిశ్రామిక రంగం వారికి అనువైనటువంటి మార్పులు ఆర్థికంగా చోటు చేసుకుంటాయి. వ్యాపార విజయాలు వ్యాపార రంగం వారికి ఆనందాన్ని కలిగిస్తాయి. నూతన అంశాలు మహిళలకు ఆనందాన్ని కలిగిస్తాయి. గృహంలో సమర్థతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. పేరు ప్రఖ్యాతుల్ని పెంపొందింప చేసుకునేటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి లాభిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు కూడా దక్కుతాయి. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు విద్యార్థులకు కూడా అనుకూలతను కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం మేలును కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేసి ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి తులసి దళాలతో శ్రీ వెంకటేశ్వర సుప్రభాతాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా విజయాలు సాధించగలుగుతారు.
ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. సాహస నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే వాహన సౌఖ్యం కొనసాగుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. విద్యా సంబంధిత విజయాలు చేతికి అందుతాయి. నూతన వస్తు కొనుగోలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ గృహరీత్యా చేపట్టగలుగుతారు. పిల్లలపై శ్రద్ధ పెరుగుతుంది. కుటుంబ వ్యవహారాలు అనుకూలిస్తాయి. రాజకీయ వ్యవహారాలు రాజకీయ రంగం వారికి లాభిస్తాయి. నూతన కార్యక్రమాల్ని వేగవంతంగా ప్రారంభించగలుగుతారు. పారిశ్రామిక అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో పారిశ్రామిక రంగం వారికి ఆర్థిక సహాయ సహకారాలు లభిస్తాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు వ్యాపార రంగం వారికి చేయూతనిస్తాయి. నూతన కార్యక్రమాలను వైద్య వృత్తి వారు చేపట్టగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి విభేదాలు తగ్గుతాయి. శారీరక శ్రమ తగ్గుతుంది. నూతన కార్యక్రమాలు కార్మిక రంగం వారు చేపట్టగలుగుతారు. అభివృద్ధి గోచరిస్తుంది. ఆనందకర పరిస్థితులు గృహంలో తారసపడతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు ఈ రాశివారు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా సంకట పరిస్థితులు దూరమవుతాయి. ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి జాప్యాలు కనుమరుగవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. విదేశీ లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈరోజు మీకు ఉపకరిస్తాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. విజయాన్ని తెచ్చిపెడతాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే రాజకీయ వ్యవహారాలు కలిసి వస్తాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. పెట్టుబడుల ద్వారా ఏర్పడినటువంటి అశాంతి తగ్గుతుంది. నూతన కార్యక్రమాన్ని గృహరీత్యా కూడా చేపట్టగలుగుతారు. ఆశించినటువంటి ప్రయోజనాలు వ్యాపార రంగం వారికి దక్కుతాయి. నూతన కార్యక్రమాన్ని పారిశ్రామిక రంగం వారు కూడా చేపట్టగలుగుతారు. శత్రువులు మిత్రులు అవుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు రాజకీయ రంగం వారికి కలిసి వస్తాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఆశించినటువంటి ప్రయోజనాన్ని కలిగిస్తాయి. ఉద్యోగులు ఆనందకర వార్తల్ని వింటారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో అనువైనటువంటి మార్పులు మహిళలకు ఆనందాన్ని కలిగిస్తాయి. విద్యార్థులు ఆశించినటువంటి ప్రయోజనాలు విద్యలో పొందగలుగుతారు. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూలిస్తాయి. సినీ రంగం వారికి కూడా అవకాశాలు దక్కుతాయి. ఈ రోజు మీ అదృష్ట 8. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి ఎర్రటి పుష్పాలతో అభిషేకాది కార్యక్రమాలతో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించడం ద్వారా రుణ ఒత్తిళ్లు దూరమవుతాయి. శత్రు భీతి తగ్గుతుంది. శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈ రోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్లయితే వాహన సౌఖ్యం కొనసాగుతుంది. మాతృ సంబంధిత కార్యక్రమాల్లో విజయాలు సిద్ధిస్తాయి. స్థిరాస్తి విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. నూతన కార్యక్రమాన్ని చకచక పూర్తి చేయగలుగుతారు. వ్యాపార దక్షతకై చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. నూతన ఆనందం గృహరీత్యా కొనసాగుతుంది. వ్యాపార రంగం వారికి అభివృద్ధి గోచరిస్తుంది. వ్యాపార విస్తరణ వంటివి కలిసి వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. పారిశ్రామిక వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాల్ని పారిశ్రామిక రంగం వారు పొందగలుగుతారు. విద్యార్థులు విదేశీ సంబంధిత ప్రయత్నాలకే చేసేటువంటి కార్యక్రమాల్లో సఫలీకృతులవుతారు. మహిళలు ఆనంద వార్తలు వింటారు. అదృష్ట సంఘటనని గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. నూతన వస్తు కొనుగోళ్లు విలువైనటువంటి వస్తు కొనుగోళ్లు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ఆహ్లాద పరిస్థితులను కలిగిస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి శ్రీ సూక్త విధానంతో కనకదారస్తం వంటి స్థుతులతో బిల్వ దళాలతో చామంతులతో చేపట్టేటువంటి పూజాది కార్యక్రమాలు ఆర్థిక అనుకూలతని వేగవంతంగా కలిగిస్తుంది. ఆనందాన్ని కలిగిస్తుంది. ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. వాహన కొనుగోళ్లు వంటివి ఈ రోజు మీకు లాభదాయకం. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఉద్యోగ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి విభేదాలు కూడా తగ్గుతాయి. రాజకీయ వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులను పొందగలుగుతారు. వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. ఆరోగ్య విషయంలో రక్షణ ఏర్పడుతుంది. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని పారిశ్రామిక రంగం వారు క్రమక్రమంగా ఎదుర్కోగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత వ్యాపార రంగం వారికి తగ్గుతుంది. ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకునేటువంటి సంఘటనలు ఆనందాన్ని కలిగిస్తాయి. విద్యార్థులు గట్టి కృషితో మాత్రమే రాణించగలుగుతారు. ఆటంకాలను ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి.
మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి. అభివృద్ధిగా చేపట్టేటువంటి కార్యక్రమాలు గృహరీత్యా ప్రోత్సాహాన్ని పెంచుతాయి. సినీ రంగం వారికి గతంలో చేసినటువంటి పొరపాట్లు వెలుగులోకి వస్తాయి. విస్మయాలు కూడా ఏర్పడతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం మేలును కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు ఈ రాశి వారు మహాగణపతిని దర్శించి గరిగితో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా ఆటంకాలని, విఘ్నాలని, జాప్యాలని దూరం చేసుకోగలుగుతారు. వేగవంతమైన అనుకూల మార్పులు పొందగలుగుతారు. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు అనుకూలం. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి. నూతన కార్యక్రమాలు, బాధ్యతలు బాగా పెరుగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలు వచ్చినప్పటికీ అంతిమ విజయాన్ని కూడా సాధించగలుగుతారు. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. కుటుంబ వ్యవహారాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఉద్యోగ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. రాజకీయ రంగం వారు చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధని పెంపొందింపచేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ప్రతికూల పరిస్థితుల్ని ధైర్యంగా ఎదుర్కోలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారికి పెరుగుతుంది. పారిశ్రామిక రంగం వారికి ఆర్థిక అనుకూలత పెంపొందింపచేసుకోగలుగుతారు. వ్యాపార రంగం వారికి అనువైనటువంటి మార్పులు ఆర్థికంగా చోటు చేసుకుంటాయి. కుటుంబ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సఖ్యతని పెంపొందింపచేసేటువంటి అవకాశాలు మహిళలకి దక్కుతుంది. నైపుణ్యం పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించి తమలపాకులతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా ఆకస్మిక ప్రతికూల విస్మయాలు దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. మనోధైర్యం కలిగి ఉంటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. ఉద్యోగస్తులకి ప్రోత్సాహం లభిస్తుంది. నూతన కార్యక్రమాలు గృహరీత్యా ప్రారంభించగలుగుతారు. రాజకీయ వ్యవహారాలు రాణిస్తాయి. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత పారిశ్రామిక రంగం వారికి తగ్గుతుంది. వ్యాపార దక్షత వ్యాపార రంగం వారికి పెరుగుతుంది. రాజకీయ వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు రాజకీయ రంగం వారికి దగ్గరవుతాయి. బలాన్ని పెంపొందింపచేసుకోగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి కలిసి వస్తాయి. నూతన ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. పేరు ప్రఖ్యాతులు వృత్తిలో ఏర్పడతాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. కార్మిక రంగం వారికి అనుకూలత కొనసాగుతుంది. ఆర్థిక వ్యవహారాలు యోగిస్తాయి. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత స్థిరాస్తి రంగం వారికి ఊరట లభిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం విద్యార్థులు పెంపొందింపచేసుకోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహావిష్ణువుని దర్శించి విష్ణు సహస్రనామాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం లేదా వినటం ద్వారా, తులసి దళాలతో శ్రీ మహావిష్ణువుని పూజించడం ద్వారా ప్రతికూల పరిస్థితులు దూరమవుతాయి. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. గ్రహ ప్రతికూలతని సమర్థతతో ఎదుర్కోగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. గృహ నిర్మాణాలు చేసేటువంటి స్థలంలో దక్షిణ దిశలో పెద్ద పెద్ద వృక్షాలు ఉన్నప్పుడు, అవి కూడా రావి చెట్టు, వేప చెట్టు ఇలాంటి చెట్లు మహావృక్షాలుగా పెరిగినప్పుడు అక్కడ ఇంటి నిర్మాణం చేసేటువంటి సమయంలో ఆ చెట్లను తీసివేయాలా లేదా అనేటువంటి సంశయాత్మకమైనటువంటి ప్రభావం అనిపిస్తూ ఉంటుంది. గృహ నిర్మాణంలో మీరు అనుకున్న రీతిలో ఆ యొక్క చక్కటి నిర్మాణాత్మకమైనటువంటి చర్య చేపట్టేటప్పుడు గతంలో ఉండేటువంటి అడ్డంకులు ఏమైనా సరే ఈ నిర్మాణంలో కనుక సంభవిస్తే వాటిని తొలగించడానికి ప్రత్యేకవంతమైనటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించి తొలగించుకోవడంలో తప్పు లేదు. విశాలవంతమైనటువంటి స్థలం, ఒకవైపు చక్కటి భవంతి కట్టి చాలా కాలమైంది, అంతేకాకుండా వాస్తుశాస్త్రరీత్యా కూడాను ఆయుష్ తీరిపోయింది. అక్కడ ఉన్నటువంటి భవంతిని తొలగించి నూతన నిర్మాణం చేద్దాం అనుకున్నారు. పక్కనే
వారి స్థలంలోనే పెద్ద రావి చెట్టు, వేప చెట్టు కలిసి ఉన్నాయి. దానికి చుట్టూతా అరుగు కూడా కట్టారు. అక్కడ చిన్ని విగ్రహాన్ని కూడా ఉంచి నమస్కృతాంజలి ఘటిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి నూతన గృహ నిర్మాణ తత్వరీత్యా విశేషవంతమైనటువంటి గృహం కట్టాలి అని చెప్పేసి భావన చేసి ఈ గృహం కట్టేటప్పుడు ఈ రావి చెట్టు అడ్డుగా వస్తున్నది. అంటే వీరు ఏదైతే నిర్మాణం చేద్దాం అనుకున్నారో ఆ నిర్మాణం చేసేటప్పుడు ఈ రావి చెట్టు యొక్క మొదలు దగ్గర నుంచి కూడా ఇంటి యొక్క సింహద్వారానికి మధ్యలో పడుతోంది. దాన్ని వృక్షవేధ అంటారు. ఈ వేదాదోషాన్ని తొలగించాలి అంటే ఎప్పటి నుంచో పెంచినటువంటి రావి చెట్టును తీసివేయాలా వద్దా, తీస్తే ఏమైనా జరుగుతుందా అనేటువంటి సంశయాత్మకమైనటువంటి ప్రభావం ఉన్నటువంటి గృహాలు కూడా ఉన్నాయి. ఏ చెట్టునైనా సరే చక్కగా పెంచినటువంటి చెట్టును తీయాలా, తీస్తే ఏం జరుగుతుందో అనేటువంటి ప్రభావాలు ఉంటాయి చాలామందిలో. ఇలాంటి సంశయాత్మకమైనటువంటి ప్రభావం కలిగినప్పుడు వృక్ష దేవతారాధన అని చెప్పేసి ఉంటుంది. ఆ వృక్ష దేవతారాధన చేసి దానికి తగినటువంటి చెట్టునే మరలా వేరొక ప్రాంతంలో నాటాలి. అలా నాటి నమస్కృతాంజలి ఘటిస్తూ నేను గృహాన్ని కట్టుకుంటున్నాను, గృహరీత్యా ఈ చెట్టు అమ్మా అడ్డుగా ఉన్నది కాబట్టి నన్ను అనుగ్రహించవలసింది అని చెప్పేసి పసుపు, కుంకుమ, కొబ్బరికాయ ఇవన్నీ కూడాను ఆ వృక్షదేవతకు సమర్పించి అదే జాతికి చెందినటువంటి మొక్కను గనక నాటినట్లయితే వీరిపై ఆ వృక్షదేవత యొక్క శాపతత్వం పనిచేయదు. చక్కటి యోగవంతమైన నిర్మాణాత్మకమైనటువంటి ప్రభావం ఉండి తీరుతుంది సుమా అని శాస్త్రం. ఇంటి పై భాగానికి వచ్చేటువంటి విధి విధానంగా వృక్షాలు పెంచకూడదు. మీరు ఇల్లు కట్టిన తర్వాత వృక్షం ఎత్తు ఎక్కువగా ఉన్నదనుకోండి, ఆ వృక్షపు నీడ మీ గృహం యావత్తు ప్రసరించినట్లయితే వాస్తుశాస్త్రరీత్యా కూడాను దోషమే. అందుచేతనే భారీ వృక్షాలు ఉన్నప్పుడు దక్షిణ దిశ నైరుతి మూల ఉండటమే శ్రేయోదాయకంగా కూడా మనకు వాస్తుశాస్త్రం తెలియజేస్తోంది. దక్షిణ దిశలో వృక్ష పోషణ వల్ల చాలా మంచి జరుగుతుంది అని చెప్పేసి కూడా శాస్త్రం. ఉత్తరం గోడ కన్నా దక్షిణం గోడ ఎత్తు ఉండటం వల్ల శుభకరమైన ప్రభావాలే కలుగుతాయి. దక్షిణంలో భూమిపైన రాళ్ల గుట్టలు ఉంచడం కూడాను మంచిదే. అందుకే నైరుతి మూల చాలామంది రాళ్ళు పేరుస్తూ ఉంటారు. దక్షిణ మూల నైరుతి మూల అందంగా రాళ్ళు పేర్చేటువంటి విధి విధానం కూడా ఉంది. నైరుతిని 90 డిగ్రీలు చేసి కట్టడం అనేటువంటిది వాస్తుశాస్త్రరీత్యా సర్వశుభకరమైన ప్రభావాల్ని కలిగింపచేస్తాయి. నైరుతిలో భూమిపై ట్యాంకు నీరు నిలువ ఉండటం మంచిది కాదు. ఇంటి పై భాగాన నైరుతి దిశలో ట్యాంక్ నిర్మాణం చేసేటప్పుడు ఆ స్లాబ్ పైన ఆనే విధంగా కట్టకూడదు. అక్కడ కట్టేటువంటి తీరుతెన్నుల్లో 4 వైపులా కూడాను 4 పిల్లర్స్ లేక స్తంభాలు ఉంచి దానిపైననే ఆ నీరు నిల్వ చేసేటువంటి ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణం చేయాలి సుమా అనేటువంటి విషయాన్ని వాస్తుశాస్త్రరీత్యా ప్రతి ఒక్కరూ కూడాను గమనించాలి. ప్రతి ఇంటికి కూడా నైరుతి మూలలోనే ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మాణం చేస్తారు. అలా చేసేటువంటి విధి విధానంలో కూడాను ఈ ట్యాంక్ భూమిపైన ఆనకూడదు. అలా ఆనట్టయితే అనర్థం. ఆనకుండా కట్టేటువంటి విధి విధానాన్ని పాటించాలి ప్రతి ఒక్కరూ కూడా. నైరుతిలో ఎత్తైన అరుగులు ఉండటం సర్వశుభాన్ని కలిగింపచేస్తాయి. ఎత్తైన చెట్లు ఉండటం వలన ఆరోగ్యం ఐశ్వర్యం కూడా వస్తుంది. నైరుతి కన్నా ఆగ్నేయం,
వాయవ్య ఈశాన్యం పల్లంగా ఉండటం శుభ పరిణామాన్ని ప్రసాదింపచేస్తాయి. నైరుతి ద్విశాల నిర్మాణం ఉండటం మంచిదే. నైరుతిలో భూమిపైన ఎత్తైన రాళ్ల గుట్టలతో పాటుగా అక్కడే అందమైనటువంటి నిర్మాణాత్మకమైన చర్యలు కూడా చేపట్టవచ్చు. పడమర డ్రాయింగ్ బెడ్రూమ్ ఉండటం వల్ల శుభం కలుగుతుంది. పశ్చిమాన గొయ్యిలేని స్నానపు గది ఉండటం మంచి ఫలితాన్ని ప్రసాదింపచేస్తుంది. పశ్చిమంలో ఇంటిపైన మేడ నిర్మాణం చేయటం వల్ల శుభం కలుగుతుంది. పశ్చిమం రోడ్డు ఎత్తు ఉన్న సరిహద్దు నిర్మాణం చేసినచో మంచి జరుగుతుంది. పశ్చిమం గదిలో తూర్పు ఉత్తర ముఖంగా బీరువాని ఉంచుకోవడంలో తప్పులేదు. పశ్చిమంలో ఎత్తైన అరుగులు చెట్లు తూర్పు గోడ కన్నా పడమర గోడ ఎత్తు ఉన్నప్పుడు శుభంగా పరిగణలోకి తీసుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంటుంది. పశ్చిమ వాయువ్యంలో ద్వారం గేటు పెట్టడం మంచిదే. ఇంటికి వాయువ్యంలో టాయిలెట్స్ ఉండటం శుభదాయకంగానే ఉంటుంది. ఉత్తరంలో నుయ్యి, బోరింగు, సంపు, గోబర్ గ్యాస్, సెల్లార్, సెప్టిక్ ట్యాంక్ ఉండటం మంచిదిగానే ఉంటుంది సుమా అని చెప్పేసి వాస్తుశాస్త్రం మనకు తెలిపేటువంటి ముఖ్యమైనటువంటి విశేషాంశాలు. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. నిజంగా మీరు ఎన్ని మాటలు వ్రతం చేసినా, ఎన్ని మాటలు కథ విన్నా, ఎన్ని మాటలు శ్లోకాలు చదివినా అందులోంచి మీకు ఒక కొత్త విషయం ద్యోతకమవుతుంటే, మీరు దాన్ని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకుంటుంటే అది జీవితాల్ని ఎంత అభ్యున్నతి పదం వైపుకి నడిపించి సత్యనారాయణ స్వామి వారి శాశ్వత అనుగ్రహానికి కారణమవుతుందో ఆలోచించండి. అందుకే కల్పము ఎలా చెప్పిందో అలాగే చేసుకోండి అని పెద్దలు చెప్పడానికి కారణం అది. అంత గొప్ప సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం. ఈ క్షేత్రంలో సత్యనారాయణ స్వామి వారి వ్రతానికి అంత వైభవం. కేవలము సత్యనారాయణ స్వామి వారి వ్రతము వినా ఇంకొకటి ఇక్కడ ఉండదన్నది కాదు నా భావన. నిన్న మీతో మనవి చేశాను. వైకోం వెడితే మహాదేవుడికి విందులు, గురువాయూరు వెడితే నారాయణీయాన్ని పారాయణ చేస్తారు, తిరుమల వెడితే హుండీలో వేస్తారు, కాశీ వెడితే రామేశ్వరం నుంచి తెచ్చినటువంటి ఆ ఇసుక గంగలో కలుపుతారు. కాశీ నుంచి గంగ తీసుకొస్తే రామేశ్వరంలో అభిషేకం చేస్తారు. పళని వెడితే కావిడి పట్టుకుంటారు. ఒక్కొక్క క్షేత్రమునందు ఒక్కొక్క దానికి ప్రఖ్యాతి ఉంటుంది. అన్నవర క్షేత్రంలో సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం ప్రఖ్యాతి. ఇక్కడ నేను ఇందాక ఇంట్లో చేసినటువంటి వ్రతములకు సంబంధించినటువంటి దేశకాల నియమములతో అన్వయం ఉండదు. ఇది దేవాలయ ప్రాంగణం కనుక ఉదయం నుంచి రాత్రి వరకు ఎప్పటి వరకు వ్రతం చేసినా ఈశ్వరానుగ్రహానికి కారణమే అవుతుంది. అంత గొప్ప క్షేత్రం. సుప్రభాతంతో మొదలుపెట్టి అమ్మవారికి అయ్యవారికి సహస్రనామార్చన అష్టోత్తర శతనామార్చనతో ప్రారంభం చేసి చిట్ట చివర ఏకాంత సేవ, స్వామివారికి జరిగేటటువంటి దర్బార్ సేవ, దర్బార్ సేవలో ఛత్రచామరాలు రాజోపచారాలు సమర్పించి స్వామి టీవీతో వచ్చి సభామంటపంలో కూర్చుంటే ఆయన యొక్క అనుగ్రహం కొరకు చతుర్వేదములు, ఉపనిషత్తులు, భగవద్గీత, రామాయణ, భాగవతాది శ్లోకములను స్వామికి విజ్ఞాపన చేస్తారు. అంత గొప్ప దర్బారు జరిగేటటువంటి క్షేత్రం అన్నవర దేవస్థానం. ఆంధ్రదేశంలో ఉన్నటువంటి క్షేత్రములలో కళ్యాణ కార్యక్రమాన్ని బ్రహ్మోత్సవ కార్యక్రమంగా ఏడాదిలో ఒకసారి చేసేటటువంటి వార్షిక కళ్యాణం అంగరంగ వైభవంగా అంత అద్భుతంగా చేసేటటువంటి మకుటాయమానమైన క్షేత్రములలో అగ్రగణ్యమైనది అన్నవర క్షేత్రం. స్మార్త ఆగమన్ రీత్యా అంత అద్భుతమైనటువంటి కళ్యాణం చేస్తారు. వైశాఖ మాసంలో వచ్చేటటువంటి శుక్లపక్ష దశమి నాడు ప్రారంభమవుతుంది. వైశాఖ శుక్లపక్ష దశమి నాడు స్వామివారి యొక్క కళ్యాణ కార్యక్రమం. సరే, వైదిక మార్గాన్ని అలా ఉంచండి, ఎంత అద్భుతంగా ప్రారంభమవుతుందంటే రోళ్ళన్నిటినీ రాశిగా ఉంచి వాటి మీద రోకళ్ళుంచి గౌరీ పూజతో ప్రారంభమవుతుంది. ఆ గౌరీ పూజ చేసి సువాసినీత్వం పొందినందుకు అదృష్టం ఏమిటి?
అమ్మవారి కళ్యాణంలో పసుపు దంపడమే. ఆ దశమి నాడు వచ్చినటువంటి సువాసినులందరినీ పిలిచి పసుపు దంపిస్తారు. దంపించి అందరికీ తాంబూల బహుమానం చేస్తారు. అన్నిటికన్నా గొప్ప గౌరవం చేశారు అన్న మాటకు అర్థమేమిటో తెలుసా? తాంబూలం ఇవ్వడమే. తాంబూలం ఇవ్వడము అంటే ఏదో అందులో ద్రవ్యం ఇవ్వడము అని అర్థం చేసుకోకండి. తమలపాకులు, వక్కలు, పళ్ళు పెట్టి ఇచ్చారు అంటే అయ్యా మిమ్మల్ని సత్కరించడానికి ఇంతకన్నా ఇక సాధ్యం కాదు అంటే అవతల వారు అంతటి శక్తివంతులంటే తాంబూలం ఇస్తారు. మహాభారతంలో విరాటపురమంలో అర్జునుడు ఉన్నది బృహన్నల వేషంలో నపుంసకుడిగా ఉన్న ఆయన లోపలికి వచ్చి ఉత్తరా మొదలైనటువంటి వారికి నాట్యశాస్త్రం నేర్పుతానంటే విరాట మహారాజు ఆయన తేజస్సు వంక చూశాడు. సామాన్యుళ్ళ కనపట్టలేదు, మహాతేజోమూర్తి అని ఉత్తరని పిలిపించి తాంబూలం ఇయ్యమ్మా అన్నాడు. అందుకే ఇప్పటికీ నిశ్చితార్థం అంటే తాంబూలాలు మార్చుకున్నారంటారు. తాంబూలం అనేటటువంటి దానికి అంత ప్రఖ్యాతి. ఆ రోజున ఇక్కడ వైశాఖ శుక్ల దశమి నాడు ఎవరు పసుపు దంపుతారో ఆ సువాసినులందరికీ కూడా తాంబూల సత్కారం చేసి పంపిస్తూ ఉంటారు. అంత గొప్ప క్షేత్రం. పైగా ఇక్కడ ఒక ఆచారం ఉంది. వైశాఖ శుక్ల దశమి నాడు సత్యనారాయణ స్వామి వారికి అనంత లక్ష్మీ సత్యవతీదేవికి కళ్యాణం జరుగుతోంది అంటే పెద్దరికం ఎవరిది అంటే సీతారామచంద్ర ప్రభువుది. ఆయన వాహనం ఎక్కి ఊరంతా తిరిగి కళ్యాణానికి అందరినీ పిలుస్తాడు. సాక్షాత్ సీతారాములు ప్రతి ఇంటి ముందుకి వచ్చి రెండర్రా పెళ్ళికి అని పిలవడం అంటే మళ్ళీ మనం త్రేతాయుగానికి వెళ్ళినట్టు. ఎంత భాగ్యవంతులు అన్నవర క్షేత్రవాసులు. అంతటి భాగ్యం పొందాలనుకుంటే వైశాఖ మాస శుక్లపక్ష దశమి నాడు సీతారాములు ఊరిరిగింపుగా వెడుతుండగా వచ్చి నిలబడితే సీతారాముల చేత పెళ్లి పిలుపు పిలిపించుకున్నవాడే. అది దశమి నాటి కార్యక్రమం. ఏకాదశి నాడు పరమాద్భుతమైనటువంటి కళ్యాణం చేస్తారు. నిజంగా స్మార్త సంప్రదాయంలో చేసేటటువంటి కళ్యాణం కానీ ఆ మహాసంకల్పం కానీ అందులో జరిగేటటువంటి అంగములు కానీ అంత వైదికంగా అంత భక్తి శ్రద్ధలతో అంత అద్భుతంగా చేస్తారు. ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే మంగళసూత్రధారణ చేయించేటప్పుడు అమ్మవారి యొక్క మెడ మీద కాడి పెట్టి ఆ కాడి కన్నంలోంచి మంగళసూత్రాలు పెట్టి అమ్మవారి కంఠం మీద అభిషేకం చేస్తారు. ఎక్కడైనా ఉందా అలా? ఎందుకో తెలుసా? హరదత్తాచార్యుల వారిని వారు వ్యాఖ్యానం చేశారు ఆ మంత్రభాగానికి. అత్రి మహర్షి యొక్క కుమార్తె ఒకరు ఉండేవారు. ఆమెకి శరీరానికి బొల్లి వ్యాధి వచ్చింది. అందుచేత ఆమెను ఎవరు వివాహం చేసుకోలేదు. ఆమెని పాలించే నాథుడు లేడు కాబట్టి ఆమెకు అపాల అని పేరు పెట్టి లోకం అలా పిలవడం మొదలుపెట్టింది. నాకు వివాహం అవ్వట్లేదు, నన్ను పరిపాలించే భర్త లేడని ఆమె విసుగెత్తి ఒక రోజున నదిలో దూకేసింది. ఆ నదిలో కొట్టుకుపోతుండా ఆమె చేతికి సోమలత దొరికింది. ఆ సోమలతని నోటితో నవిలి ఇంద్రుడి యొక్క రథపు చక్రపు కాడి మీద అభిషేకం చేస్తున్నానన్న భావనతో సోమలత రసాన్ని పిండింది. ఇంద్రుడు వెంటనే సంతోషించి అనుగ్రహించి కిందకొచ్చి, ఇంత కొట్టుకుపోతూ కూడా సోమలత దొరికిందని నా రథకాడికి అభిషేకం చేశావు కనుక నీకు బొల్లి వ్యాధి పోయి మంచి భర్త వచ్చేటట్టు అనుగ్రహిస్తున్నాను అని వరం ఇచ్చాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు తత్మంత్రభాగాన్ని అనుసంధానం చేస్తారు. చేసి కాడిలో మంగళసూత్రం ఉంచి ఆ మంత్రములు చెప్తూ ఆ సోమలత మంత్రములు చెప్తూ నీటిని అభిషేకిస్తే వధువు యొక్క మెడ మీద పడతాయి. దానివల్ల ఇద్దరి మధ్య కూడా ఆకర్షణ అలాగే నిలబడుతుంది. ఇద్దరి మధ్య ప్రహృష్టమైన ఆకర్షణ ఉంటే తప్ప తేజోవంతమైన సంతానము కలగదు. మనకైతే అలా. మరి అమ్మవారికి ఎందుకు కళ్యాణంలో అంటే మనందరం కూడా అంత సంతోషంతో ఎక్కడ విడాకులన్న మాట లేకుండా బిడ్డ పాపలతో పసుపు కుంకాలతో అందరూ సంతోషంగా ఉండాలని కళ్యాణ క్రతువులో కాడిలో మంగళసూత్రములుంచి అభిషేకం చేసి కళ్యాణం చేసేటటువంటి పరమాద్భుతమైన క్షేత్రము అన్నవర దేవస్థానం. ఏకాదశి నాడు అంత గొప్ప కళ్యాణం జరుగుతుంది. ద్వాదశి నాడు ఒక విశేషం. రావణ వాహనం మీద స్వామివారు ఊరిరిగింపు చేస్తారు. ఊరేగింపు కాదు, ఊరిరిగింపు. రావణ వాహనం మీద వస్తాడు. ఆ రావణ వాహనం ఆంధ్రదేశం మొత్తం మీద ఏ దేవాలయానికి లేనంత పెద్ద రావణ వాహనం ఉన్న దేవాలయం అన్నవర దేవస్థానం ఒక్కటే. స్వామి నారాయణుడు, కళ్యాణం అనంతలక్ష్మి సత్యవతీదేవితో కూడుకున్న సత్యనారాయణుడికి. ఎక్కుతున్న వాహనం రావణ వాహనం. తిరిగేది ద్వాదశి తిథి నాడు. త్రయోదశి వచ్చిందా సదస్యం జరుగుతుంది. అసలు నిజంగా సదస్యానికి అభినవ భువన విజయం అని పిలుస్తారు అన్నవరంలో.
కొన్ని వందల మంది విద్వాంసులు వచ్చి ఆ సదస్యంలో సభ తీరుస్తారు. సభ తీర్చి ఆశీర్వచనాలు పలుకుతారు. అద్భుతమైనటువంటి పద్యాలు చదువుతారు. వాళ్ళందరినీ కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ ఇనుగంటి వంశీయులందరూ కూడా వచ్చి సత్కారాలు చేస్తూ ఉంటారు. అంత గొప్ప సదస్యం త్రయోదశి తిథి నాడు జరిగేటటువంటి క్షేత్రం ఈ క్షేత్రం. అలాగే త్రయోదశి తిథి నాడు ఒక విశేషం ఉంది. పొన్నవాహనం మీద తిరుగుతాడు స్వామి. పొన్నవాహనం అనేటప్పటికీ మనకు అందరికీ ఏం గుర్తొస్తుంది? శ్రీకృష్ణుని యొక్క బాల్యలీలలన్నీ గుర్తొస్తాయి. పొన్నవాహనం మీద ఊరిరిగింపు జరుగుతుంది. చతుర్దశి తిథి వచ్చింది అంటే ఆ రోజున స్వామి వనవిహారం చేస్తాడు. పరమోత్కృష్టంగా ఉంటుంది ఆ వనవిహారం. స్వామి వనవిహారం చేస్తూ ఉంటే కొత్త దంపతులుగా ఉన్నప్పుడు ఆయనతో కలిసి వెడుతూ ఉంటే నిజంగా ఆనందం, ఆ సంతోషం చూసి తీరాలి. అసలు ఆ కళ్యాణోత్సవంలో జరిగేటటువంటి వసంతోత్సవం చూడాలి. మామూలుగా కాదు. అర్చక స్వాములు ఆ మూర్తుల్ని ఇలా పెట్టుకుని ఎగిరెగిరి గంతులేస్తూ నృత్యం చేస్తూ వాళ్ళు తిరిగేటటువంటి ఆ స్థితి, అందరూ వసంతంతో తడిసిపోయి వాళ్ళు పొందేటటువంటి ఆనందం అసలు పరమాద్భుతం. ఆ కళ్యాణ క్రతువు చతుర్దశి వనవిహారం. పౌర్ణమి తిథి నాడు చక్రస్నానం, త్రిశూల స్నానం జరుగుతాయి. ఈశాన్యం వైపు ఇంత పెద్ద పంపా సరోవరం ఉంది. దేవాలయానికి ఈశాన్యం వైపు ఇంత పెద్ద నీటి ప్రవాహం ఉన్నటువంటి అద్భుతమైనటువంటి క్షేత్రం. ఆ లోపల కర్రలతో వ్యవస్థ చేస్తారు. స్వామితో పాటుగా చక్రము త్రిశూలము వెడతాయి. ఆ స్నానం చేస్తున్నప్పుడు భక్తులందరూ కూడా స్నానం చేస్తారు. ఆ పౌర్ణమి నాడు స్నానం. బహుళపక్షం నాటి పాడ్యమి తిథి నాడు స్వామివారికి వెండి ఊయలలో శ్రీపుష్పయోగోత్సవం చేస్తారు. ఆ కన్నులారా చూసి ఆనందంతో తరించిపోవచ్చు. అంత గొప్ప ఉత్సవం. కళ్యాణం 7 రోజుల పాటు వార్షిక కళ్యాణం బ్రహ్మోత్సవంగా ఇంత అద్భుతంగా చేసేటటువంటి క్షేత్రం అన్నవర క్షేత్రం. ప్రతి వారు కూడా వైశాఖ మాసంలో జ్ఞాపకం పెట్టుకొని శుక్లపక్షంలో దశమి తిథి నుండి బహుళపక్షంలో పాడ్యమి తిథి వరకు వారం రోజుల పాటు పిల్లలకి పాఠశాలలు ఉంటాయన్న బెంగ కూడా లేదు. అందరికీ సెలవులు. పిల్లపాపలతో బయలుదేరి వచ్చేసి వారం రోజులు హాయిగా కొండ మీద ఉండి 7 రోజులు స్వామివారి కళ్యాణంలో చక్కగా పాల్గొని దర్శించి పరమ ఆనందంతో ఇళ్ళకి వెళ్ళవచ్చు. జీవితంలో ఒక్కసారైనా అనుభవించాలటువంటి కళ్యాణం. అలాగే శ్రీరామనవమి నాడు జరిగేటటువంటి సీతారామచంద్ర ప్రభువు యొక్క కళ్యాణం. ఇక్కడ విశేషం ఏమిటంటే వెండి పల్లకీలో సీతారాములు వస్తారు ఎదురుకోలుగా. ఎప్పుడు? సత్యనారాయణ స్వామి వారి కళ్యాణంలో, అనంతలక్ష్మి కళ్యాణంలో సీతారాములు వచ్చి ఎదురుకోలు పలికి తీసుకెడతారు. గరుడ వాహనం మీదేమో సత్యనారాయణ స్వామి వారు పెడతారు పెళ్లి కొడుకు, గజవాహనం మీదేమో అమ్మవారిడుతుంది. అమ్మవారిని అయ్యవారిని 2 వాహనాల మీద కళ్యాణ మంటపంలోకి తీసుకెడుతుంటే పెళ్లికి పెద్దరికంగా సీతారామచంద్ర ప్రభు పల్లకీలో ఎదురుకోలు చేసి తీసుకెడతాడు. నిజంగా ఉత్సవాలు ఒక్కసారి చూడొద్దండి జీవితంలో. పుట్టినందుకు ఈశ్వరుడు కళ్ళిచ్చినందుకు ఒక్క వారం రోజులు భార్యా పిల్లలతో వచ్చి ఇక్కడ ఇవన్నీ చూసి ఇన్ని సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రసాదం, భోజనాలు చక్కగా అనుభవించి ఇసకేస్తే రాలనంత మందితో ఆ కళ్యాణ కార్యక్రమం అలా జరుగుతుంటే మనం తరించిపోం. అంత అద్భుతమైనటువంటి కళ్యాణం. సీతారామ కళ్యాణం జరిగితే సత్యనారాయణ స్వామి వారిది పెద్దరికం. సీతారామ కళ్యాణం జరిగేటప్పుడు అన్ని అంగములు కూడా అంత అందంగా చేస్తారా. గౌరీ పూజ కానీ, పసుపు దంపడం కానీ, కళ్యాణం కానీ, మహాసంకల్ప పఠనం కానీ, నిజంగా రాజ్యాల పేర్లు, నదుల పేర్లు అవన్నీ చదువుతుంటే రోమాంచితం అవుతుంది. వెంట్రుకలు లేచి నిక్కబొడుచుకుంటాయి. అంత గొప్ప గొప్ప విద్వాంసులు ఉన్నారు ఇక్కడ. ఆ స్వరప్రోక్తంగా మంత్రపఠనం చేస్తుంటే ఒళ్ళు పులకరింతలు వస్తుంది. అంత గొప్ప సీతారామ కళ్యాణం నవమి తిథి నాడు జరుగుతుంది. అలాగే ఈ క్షేత్రంలో జరిగేటటువంటి మరొక అద్భుతమైనటువంటి ఉత్సవం, అమ్మవారికి స్వామివారికి గిరి ప్రదక్షిణ ఉత్సవం జరుగుతుంది. ఈ కొండ చుట్టూ తిరిగి వస్తారు. ఎప్పుడు? కార్తీక పౌర్ణమి నాడు. కార్తీక పౌర్ణమి నాడు స్వామివారు అమ్మవారు పల్లకీలో బయలుదేరి కొండ చుట్టూ తిరుగుతారు. ఇంచుమించు ఒక 8 కిలోమీటర్లు. కానీ జీవితంలో ఒక్కసారైనా అనుభవించాలి. మామూలుగా గిరి ప్రదక్షిణం చేస్తాం. సింహాచలానికి గిరి ప్రదక్షిణ ఉంది, శ్రీకాళహస్తికి గిరి ప్రదక్షిణ ఉంది, అరుణాచలానికి గిరి ప్రదక్షిణ ఉంది. ఈ క్షేత్రానికి అద్భుతం ఏమిటో తెలుసా? కార్తీక పౌర్ణమి నాడు స్వామివారు అమ్మవారు పల్లకీలో బయలుదేరుతారు. వాళ్ళ వెనక మనం కూడా గిరి ప్రదక్షిణం చేస్తాం.
ఆ స్వామితో అమ్మతో కలిసి గిరిప్రదక్షిణం చేయడం అంటే ఎంత భాగ్యం అండి. అలా వెడుతున్నప్పుడు గుక్కెడు మంచినీళ్ళు ఇచ్చినా, ఓ మంచి మాట మాట్లాడినా, భగవన్నామని చెప్పినా, కోలాటం ఆడినా, ఓ నృత్యం చేసినా, ఓ గలగలు పట్టినా, ఓ పాట పాడినా ఎంత సంతోషం నిజంగా. అందున మీరు చూసి తీరాలి. అది ఏదో అరణ్య మార్గంలో వెళ్ళిపోతున్నట్టుగా ఉంటుంది. అంత చెట్ల మధ్యలోంచి స్వామివారితో కలిసి కార్తీక పౌర్ణమి లాంటి అద్భుతమైన తిథి నాడు ఆ గిరి ప్రదక్షిణం చేసి ఆ పంపాతీరం పక్క నుంచి పల్లకీతో స్వామివారి వెనక వస్తే అది జీవితంలో అనుభవించాలి తప్ప నా బోటిగాడు చెప్పమంటే ఏం చెప్పగలను, వాక్కులు సరిపోతాయా? అదొక మహాద్భుతమైనటువంటి ఉత్సవం. ఆ గిరి ప్రదక్షిణ ఉత్సవం అందరూ చూడాలి. అలాగే క్షీరాబ్ది ద్వాదశి నాడు స్వామికి తెప్పోత్సవం జరుగుతుంది. తెప్పోత్సవం చూస్తే తిప్పలు తప్పుతాయి అంటారు. ఎందుకు చూడాలి అంటే మన తిప్పలు పోవడం కోసం. మన తిప్పలంటే ఏదో ఒక పని మీద అలా తిరుగుతూ ఉండడమే. ఆ పనవదు విసుగొచ్చేస్తూ ఉంటుంది, తల కొట్టుకుంటూ ఉంటాడు. భార్య వండి పెట్టిన అన్నం తినలేడు. ఏమిటో ఈ పనవదు ఇలా పట్టు కూర్చుంది ఏమిటోనని అంటాడు. అన్ని తిప్పలు పడుతున్న వాడి తిప్పలన్నీ దేనితో పోతాయంటే తెప్పోత్సవం చూస్తే పోతాయి. ఎందుకని అంటే స్వామి మహాప్రసన్నుడై ఉంటాట. ఎప్పుడు వసంతోత్సవం జరిగినా తెప్పోత్సవం జరిగినా. వసంతోత్సవంలో వసంతం ఆడుతున్నప్పుడు అంత సంతోషంగా ఉంటాడు. అందుకే కొత్తగా పెళ్ళైన దంపతుల్ని వసంతోత్సవానికి తీసుకెడతారు తిరుమల లాంటి క్షేత్రాల్లో. ఇక్కడికి వచ్చి వసంతోత్సవంలో పాల్గొని వసంతం జల్లుకుంటే ఎన్ని జన్మలు ఎత్తినా అనుకూలవతి అయిన భార్య లభిస్తుంది. స్త్రీకి చక్కటి మనసిరిగి ప్రవర్తించి చేయి పట్టుకున్నందుకు మంచి మంచి పనులు చేసి పుణ్య సముపార్జన చేయించగలిగిన భర్త దొరుకుతాడు. అంత గొప్ప తెప్పోత్సవం. నిజంగా తెప్పోత్సవ వైభవం చూసి తీరాలి. అంత గొప్ప పడవ. ఆ పడవలో వెండితో తయారు చేయబడినటువంటి హంస అన్నట్టుగా ఉంటుంది. ఆ పూజ చేసి స్వామిని అమ్మవారిని తీసుకొచ్చి సన్నిధానం చేయించి ఆ లోపల ఆ సరోవరంలో విహారం చేస్తారు. సంతోషంగా వాళ్ళిద్దరూ ఆ సరోవరంలో పంపా సరోవరంలో విహారం చేస్తుంటే ఎవరు అక్కడ నిలబడ్డారో వాళ్ళందరి యొక్క తిప్పలు పోతాయిట. ఎందుకో తెలుసా? ఆ నీటిలో విహారం చేస్తున్న స్వామి యొక్క అద్భుత మూర్తిని ఆ పడవ వంక చూస్తే అసలు అలంకారం చేయబడిన దీపాలు, ఆ దీపాల కాంతులు నీళ్లలో ప్రకాశిస్తుంటే ఆ నీటి మీద ఒక పడవ, నీటి లోపల ప్రతిబింబ రూపంగా ఒక పడవ కనపడుతుంటే ఆ తెప్పోత్సవం చూస్తుంటే మనసు ఆనందంతో ఘూర్నిల్లుతుంది. అంత సంతోషం కలుగుతుంది. అటువంటి తెప్పోత్సవం. ఆ తెప్పోత్సవంలోనే మహామంగళ నీరాజనాలు ఉంటాయి. పెద్ద బల్లకట్టు కట్టి దాని మీద గంగ హారతులు ఇస్తుంటే కాశీపట్టణంలో ఎలా హారతులు ఎత్తుతారో అలా అర్చక స్వాములందరూ నిలబడి ఏకహారతి దగ్గర నుంచి మొదలుపెట్టి చిట్ట చివర కుంభహారతి వరకు అలా స్వామికి అక్కడ ఉన్నటువంటి ఆ పంపా సరోవరంలో ఉన్నటువంటి జల ప్రవాహానికి గంగామాతగా భావన చేసి హారతులు ఎత్తుతారు. కార్తీక పౌర్ణమి నాడు ఇచ్చేటటువంటి ఆ హారతులు పరమాద్భుతంగా ఉంటాయి. అటువంటి హారతులు చూడవచ్చు. ఇవన్నీ కూడా ఈ దేవస్థానంలో జరిగేటటువంటి ఉత్సవాలు. అలాగే ఆవిర్భావ దినం నాడు స్వామివారికి ప్రత్యేకమైనటువంటి హోమాలు జరుగుతాయి. ఆ హోమాలు చేసి పూర్ణాహుతి చేస్తారు. శ్రావణ మాసంలో శుక్లపక్షంలో విధియా తిథి నాడు మఖా నక్షత్రంలో స్వామి దర్శనమిచ్చి ప్రకాశించారు. ఇప్పటికీ కూడా ఆవిర్భావ దినోత్సవాన్ని అన్నవర క్షేత్రం పరమాద్భుతంగా చేస్తుంది. అలాగే సత్యవ్రతాలు. పసుపచ్చటి బట్టలు కట్టుకొని సత్యనారాయణ స్వామి వారి దీక్ష తీసుకుని 42 రోజుల పాటు దీక్ష చేసి ఆ మాలాపరిత్యాగం చేసేటటువంటి సన్నివేశం, ఈ వేదిక మీద వాళ్ళందరూ కూర్చుని చేసేటటువంటి భజనలు, ఈ క్షేత్రంలో ఉండేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ఉత్సవం. అలాగే ఇక్కడ ప్రతిరోజు విశేషమైనటువంటి అమ్మవారి ఆరాధన జరుగుతూ ఉంటుంది. శృంగగిరి పీఠం నుంచి శృంగగిరి పీఠాధిపతుల అనుగ్రహంతో శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ప్రత్యేకంగా శ్రీచక్రాన్ని తీసుకొచ్చారు. ప్రతిరోజు కూడా పైన దేవాలయంలో ఆ శ్రీచక్రార్చన అమావరణార్చన రూపంలో అమ్మవారికి ఆరాధన జరుగుతుంది. శ్రీచక్రం ఎక్కడ అంత వైదికంగా ఆరాధింపబడుతుందో అక్కడ స్వామి తేజస్సు ద్విగుణీకృతంగా పెరిగిపోతుంటుంది. అందుకే
అన్నవర క్షేత్రం సమస్త మంగళములకు ఆటపట్టై ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ స్మరించిన వాళ్ళని, తలిచిన వాళ్ళని, నమస్కరించిన వాళ్ళని, స్తోత్రం చేసిన వాళ్ళని అనుగ్రహిస్తోంది. అంత గొప్ప శ్రీచక్రార్చన 2 దుర్గాస్వరూపాల చేత కాపాడబడుతోంది. దుర్గా అంటేనే దకార, ఉకార, రకార, గకార, అకారములని 5 అక్షరములు కలిసి ఉంటాయి. భగవంతుని యొక్క నామములు నాకు పెట్టినట్టుగా పేర్లు కావు, అవి గౌణములు. గుణములు ప్రకాశిస్తే నామములు అవుతాయి. దుర్గా అంటే అంటే దైత్యనాశనం చేస్తుంది. ఉ అంటే విఘ్ననాశనం చేస్తుంది. రా అంటే రోగనాశనం చేస్తుంది. గ అంటే పాపనాశనం చేస్తుంది. ఆ అంటే శత్రునాశనం, భయనాశనం కూడా చేస్తుంది. ఇన్నిటిని తొలగతోసి భయహారిణి అయి ఏ తల్లి అనుగ్రహిస్తుందో ఆమె దుర్గ. అటువంటి దుర్గాపరాదేవతయే లోపల శ్రీచక్రానికి అధిష్టాత్రిగా ఉంటుంది. ఆ బిందువు దగ్గర నుంచి చేసేటటువంటి ఆ నవావరణార్చన వలన ఎందరో దేవతలు ప్రీతి చెందుతారు. 19 ఆవరణలతో కూడుకుని ఎంతమంది దేవతలో అధివసించి ఉండేటటువంటి పరమాద్భుతమైనటువంటి త్రిపాద్విభూతి శ్రీమన్నారాయణ వైకుంఠనారాయణ మహాయంత్రం. అటువంటి యంత్రం యొక్క బిందుస్థానం మీద నారాయణమూర్తి అధివసించి ఉంటాడు. ఇన్ని ఉత్సవాలతో విరాజమానమై నిత్య కళ్యాణం, పచ్చతోరణం. మనందరం కూడా ఆయన యొక్క అనుగ్రహం చేత తరించడానికి కావలసినటువంటి సమస్త విభూతులు ఆయన నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణము వలననే మనకి లభించాలనేటటువంటి పరిపూర్ణమైన విశ్వాసంతో, భక్తితో స్వామి పాదార విందములను పట్టి నమస్కరిస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.